హాయ్ వీవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి? ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే మనము ఏం కొంటున్నాము, ఏం అమ్ముతున్నాము, అవి ఎలా ఎంటర్ చేసుకోవాలి, మనము స్టాక్లో ఎలా మెన్షన్ చేసుకోవాలి, ఇన్వెంటరీ ఎలా వేసుకోవాలి అనేది మన టాపిక్. మనం ఈ టాపిక్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఈ టాపిక్ని మనం చేయాలంటే మనము ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేయాలి కదా. ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండమ్మా. హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన టాపిక్ ఏంటమ్మా? టాలీలో చూడండి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆర్ స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అంటే పర్చేస్ ఆర్ సేల్స్. పర్చేస్ కొన్నా కానీ సేల్ చేసినా కానీ, పర్చేస్ చేసామనుకోండి ఆ ఎంట్రీ ఎలా వేయాలి, సేల్ చేసామనుకోండి ఆ ఎంట్రీ ఎలా వేయాలి అనేది మనం నేర్చుకుంటాం ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అండ్ స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్లో. దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కావాలి కదా. కిందకి రండి అమ్మా, కిందకి రండి. ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఫర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆర్ స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ కదా. ఇదిగోండి, ఇప్పుడు చూడండి, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఆర్ స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్. ఓకేనా? దీనికి మనం ఫస్ట్ ప్రాబ్లం, మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. దీనికి చూడండి, కింద చూడండి, 5th స్టెప్లో మనం కొన్నాము, 6thలో అమ్మాము. దానికి ఇన్వెంటరీ ఎలా వేయాలి, అది ఇన్వెంటరీ వేసుకునే విధానం. కింద పర్చేజ్ ఆఫ్ కలర్ టీవీస్ 10 sets, సేల్స్ ఎలా అమ్మాము. ఇన్వెంటరీ ఫస్ట్ మనం సెట్స్ కొన్నామా, నెంబర్స్ కొన్నామా, దాని గురించి మనం ఇన్ఫామ్ చేయాలి కదా. దాంట్లో ఇన్వెంటరీలో వేసుకోవాలి. ఇన్వెంటరీ ఇన్ఫో ఓపెన్ చేయాలి. యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఎంటర్ సింబల్ నేమ్ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఎంటర్ అంటే అది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం. చూడండి, మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ కదా. ఇప్పుడు టాలీ ఓపెన్ చేద్దాం. టాలీ ఓపెన్ అవుతుంది. టాలీ RP9 పవర్ ఆఫ్ సింప్లిసిటీ. టాలీ ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అవ్వనండి. టాలీ ఓపెన్ అయినాక ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. చూడండి, ఇంటర్ఫేస్ ఓపెన్ అయిందా. వర్క్ ఇన్ ఎడ్యుకేషన్ మోడ్ W ఎంటర్. సిల్వర్ ఎడిషన్ మోడ్ ఎంటర్. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది కదా. ఇక్కడ క్రియేట్ కంపెనీని తీసుకోండి. క్రియేట్ కంపెనీ తీసుకుంటే మన క్రియేట్ కంపెనీ ఓపెన్ అయింది. మన క్యాపిటల్ అకౌంటర్ ప్రకాష్ స్టార్టెడ్ ఈ న్యూ బిజినెస్. ప్రకాష్ పేరు మీదే మనం కంపెనీ పేరు పెడదాం. ప్రకాష్, మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ప్రకాషే కదా మన కంపెనీ పేరు. ప్రకాష్ అద్దంకి. తర్వాత ఇక్కడ వచ్చేసి నాట్ అప్లికబుల్ కాదు. లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో మనము ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. బ్యాక్ రండి. నాట్ అప్లికబుల్ కాదు, ఇది నాట్ అప్లికబుల్ కాదు. దీన్ని బ్యాక్ వచ్చేసి మళ్ళీ లిస్ట్ ఆఫ్ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. పిన్ కోడ్ 523201. ఇప్పుడు కంట్రోల్+A నొక్కితే ఇది కంపెనీ సేవ్ అయిపోద్ది. గేట్ వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫో, ఇన్వెంటరీ ఇన్ఫో ఉంది. చూడండి అమ్మ, మనం వేయాలి కదా. అసలు మన టాపిక్ ఈరోజు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కదా. దీంట్లో ఇన్వెంటరీ ఇన్ఫో ఓపెన్ చేసినాక యూనిట్స్ ఆఫ్ మెజర్ క్రియేట్. నెక్స్ట్ ఇక్కడ సింబల్ అని ఉంది కదా. ఈ సింబల్ని ఏంటి, మనకి సింబల్ వేయాలంటే సెట్సా, నెంబర్సా, ఏంటి అనేసి మనం వేసుకోవాలి. ఇక్కడ సెట్సే కదా, సింబల్లో సెట్స్ అని రాయండి. 10 sets ఉన్నాయి సింబల్లో. సెట్స్ అని రాసిన తర్వాత ఎంటర్ అంటే యాక్సెప్ట్ చేస్తాను. అయిపోయింది. ఇది బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత స్టాక్ ఐటమ్స్ ఉంది పైన. చూడండి, స్టాక్ ఐటమ్స్. ఇది మల్టిపుల్ లెడ్జర్లో వేయాలి. మల్టిపుల్ లెడ్జర్లో క్రియేట్ ఆల్ ఐటమ్స్. మనం ఏం కొన్నాం? మనం ఓన్లీ కొన్నది కలర్ టీవీసే కదా. కలర్ టీవీస్ 10 sets. కలర్ టీవీస్ వేసుకోండి. స్టాక్ ఐటమ్స్లో కలర్ టీవీస్ 10 sets. కలర్ టీవీస్. అండర్లోకి వచ్చేసి ప్రైమరీ అని పెట్టాలమ్మా. అండర్లో మన గ్రూప్ వచ్చేసి ప్రైమరీ. తర్వాత యూనిట్స్లో సెట్స్ మనం ఆల్రెడీ ఇచ్చాం కదా, సెట్స్ వచ్చేస్తుంది. ఎంటర్ అయిపోయింది. ఇంకా మనకేం లేవు కదా, సెట్సే ఓన్లీ. నెక్స్ట్ ఇప్పుడు అకౌంట్ ఇన్ఫో వేసుకోండి. లెడ్జర్స్ వేయండి. లెడ్జర్, మల్టిపుల్ లెడ్జర్ ఆర్ ఆల్ ఐటమ్స్. ఇప్పుడు మిస్టర్ ప్రకాష్ కదా స్టార్ట్ చేసింది. ఇతను మన క్యాపిటల్ అకౌంట్ కదా, క్యాపిటల్ అకౌంట్ అనమాట. మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్, క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్
నెక్స్ట్ ఏముంది, పవర్ బిల్ పెయిడ్. పవర్ బిల్ పే చేసాము. పవర్ బిల్ పే చేసామంటే ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనమాట. పవర్ బిల్ పెయిడ్, పే చేసాము అంటే ఎక్స్పెన్సే కదా, మన కంపెనీ నుంచి వెళ్తున్నాయి కదా, వెళ్తున్నాయి అంటే ఇవి పే చేసాం కాబట్టి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. నెక్స్ట్ ఏముంది పవర్ బిల్ తర్వాత, శాలరీ పెయిడ్. ఇది కూడా పెయిడే. శాలరీ పెయిడ్, శాలరీ కూడా మనం పే చేస్తున్నాము, ఇది కూడా పేమెంట్లోనే చేయాలి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుద్ది, ఇది కూడా పే చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ ఏముంది, ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇంట్రెస్ట్ అనేది రిసీవ్ చేసుకున్నాం, ఇంట్రెస్ట్ మనకు వచ్చింది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుద్ది. ఇండైరెక్ట్ మనకు వచ్చినాయి కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుద్ది, ఇండైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ ఏమున్నాయి, పర్చేజ్ ఆఫ్ కలర్ టీవీస్ 10 sets, ఈచ్ వన్ 9,000 ఉంది. పర్చేజ్ కొన్నామంటే పర్చేజ్ వేయాలి కదా, పర్చేజ్. ఇది దేని కింద వస్తుంది, అండర్లో పర్చేజ్ అకౌంట్స్ కింద వస్తుంది, పర్చేజ్ అకౌంట్స్. నెక్స్ట్ ఏముంది, సేల్స్ బాలన్స్ ఉంది కదా, సేల్స్ చేసాం కదా, సేల్స్ అనేది సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. పర్చేజ్ అకౌంట్ కింద, సేల్స్ అకౌంట్ కింద వస్తుంది. ఇంకేమన్నా ఉన్నాయా ఎంట్రీస్, ఇంకేం ఎంట్రీస్ లేవు, దాన్ని ఇంకా బ్యాక్ వచ్చేద్దాము. ఎంటర్ అంటే సేవ్ అయిపోద్ది, బ్యాక్ వచ్చేసేయండి. గేట్వే ఆఫ్ టాలీలో అకౌంటింగ్ వోచర్స్ వేయాలి కదా మనము. అకౌంటింగ్ వోచర్స్ పేమెంట్స్ మనం రిసిప్ట్లో కదా ఇప్పుడు వేయాల్సింది, F6. ఇప్పుడు క్యాష్లో మనకు బ్యాంక్స్ ఏం లేవమ్మా, క్యాషే. మిస్టర్ ప్రకాష్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్. ఎంత, మిస్టర్ ప్రకాష్ 3 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇన్వెస్ట్ చేసింది 3 లక్షలు. ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ పవర్ బిల్ పెయిడ్ అంటే పేమెంట్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, F5 నొక్కండి. F5 పేమెంట్, క్యాషే కదా. పవర్ బిల్ పే చేసాం కదా. ఎంత పే చేసాం పవర్ బిల్ అనేది చూడండి ఒకసారి, 1200 అంట, 1200. పవర్ బిల్ పెయిడ్ అనేది 1200. ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, శాలరీ పే చేసాము. శాలరీ క్యాషే కదా, క్యాష్. శాలరీ పెయిడ్. ఎంత అమౌంట్ పే చేసాము, 15,000 పే చేసాము. నెక్స్ట్ ఏముంది, ఇంకా శాలరీ పెయిడ్ తర్వాత మనము ఏ ఎంట్రీ చేస్తున్నాము, ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంట. అంటే రిసీవ్డ్ మనకు వచ్చింది అంటే రిసిప్ట్ అంటే F6లోకి మార్చుకుంటే క్యాష్. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి, 22,000 వచ్చింది. 22,000. ఓకే, ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏముందమ్మా, పర్చేజ్ ఆఫ్ కలర్ టీవీస్. మనం పర్చేస్ చేసాము, కలర్ టీవీస్ కొన్నామంటే F9లో వేయాలి. పర్చేజ్ అంటే F9లో పార్టీ నేమ్ దగ్గర వచ్చేసి క్యాష్ తీసుకోండి, కిందకి వచ్చేసేయండి. ఇక్కడ రెగ్యులర్ అని పెట్టుకోండి. రెగ్యులర్ అని పెట్టిన తర్వాత ఏంటి, మనం పర్చేసే ఖర్చు చేస్తుంది. ఏం పర్చేస్ చేస్తున్నాం, కలర్ టీవీస్. క్వాంటిటీ ఎంత, 10 చేసాము. రేట్ ఎంత ఉంది దాన్ని, 9,000 ఉంది చూడండి. 9,000 ఆటోమేటిక్గా టోటల్ అమౌంట్ వచ్చేసింది చూడండి. ఎంటర్ చేయగానే వచ్చేసింది కదా. ఎంటర్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, సేల్స్ కదా. పార్టీ అకౌంట్లో క్యాషే కదా మనం చేస్తుందంతా. పార్టీ అకౌంట్లో వచ్చేసి సేల్స్ క్యాష్ వచ్చింది. క్యాష్ ఇక్కడ కిందకి రండి. రెగ్యులర్ అని పెట్టుకున్నాం. ఇది కూడా రెగ్యులర్ టైప్ ఆఫ్ డీలర్, రెగ్యులర్ సేల్స్. కలర్ టీవీస్ 5 sets ఎందుకు అమ్మాం, 15,000కి అమ్మాం. 5 sets 15,000, 75,000 వచ్చింది చూడండి. మళ్ళీ ఇంకా సేల్స్ ఉన్నాయి కదా. అవును, కలర్ టీవీస్ 3 sets ఉన్నాయి, కలర్ టీవీస్ 2 sets ఉన్నాయి. కానీ కలర్ టీవీస్ 3 sets. దీని అమౌంట్ ఎంత ఉంది, కలర్ టీవీస్ 3 sets వచ్చేసరికి చూడండి
7,500. ఇక్కడ చూడండి చాలా తక్కువకి అమ్మాము, అంటే ఒక దాంట్లో ఎక్కువగా అమ్ముకుంటాము, ఒక దాంట్లో తక్కువగా అమ్ముతాము. కలర్ టీవీస్ ఇక్కడ 2 సెట్సే. ఈ 2 సెట్స్ ఎంత? కలర్ టీవీస్ 2 సెట్స్ 12,000 అంటే దీనికి 12,000. ఇంకా ఎంటర్ అనండి. ఎంటర్ అమౌంట్ వచ్చేసింది కదా, అయిపోయింది. ఇంకేమైనా ఎంట్రీస్ ఉన్నాయా మనకి? ఇంకేం ఎంట్రీస్ లేవు కాబట్టి మనము ఇది అయిపోయింది. బ్యాక్ వచ్చింది. బ్యాలెన్స్ షీట్ బి చూడండి, 37,300. చూడండి ప్రాఫిట్ 37,300 ప్రాఫిట్ వచ్చింది కదా. ఇదంతా మొత్తం 37,300 ఉంది. కరెంట్ అసెట్స్ 3,37,300. క్లోజింగ్ స్టాక్ ఏం లేదు, మన స్టాక్ ఏం ఉంచలేదు కదా, రిటర్న్ చేసేసాము, అన్నీ అమ్మేసాము. బ్యాక్ వచ్చేసేయండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మ, బ్యాక్ రండి. ఓకే, ఇప్పుడు రంజన్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 5 lakhs. ఈ ప్రాబ్లం చేయండి అమ్మ. మీరు చేస్తే, ఈ ప్రాబ్లం చేసినాక మీకు ప్రాఫిట్ 28,440 రూపీస్ వస్తుంది. మీకు ఒకవేళ ఈ టాపిక్లో మీకు ఈ ప్రాబ్లం చేయడానికి రాకపోతే కామెంట్ చేయండి, నాకు ఈ ప్రాబ్లం చేసి చూపించరా అనేసి నేను మీకు చేసి చూపిస్తాను. సెకండ్ ప్రాబ్లం మళ్ళీ కావాలంటే. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.